ముందుగా భక్తులం కావాలి. భక్తి జనిత్రీ జ్ఞానస్య భక్తిర్మోక్షప్రదాయిని భక్తిహీనేన యత్కించిత్ కృతం సర్వం అసత్సమం. భక్తి లేకుండా ఎంత గొప్ప సత్కార్యము చేసినా కూడా అది ఫలించదు అన్నారు. భక్తి లేని పూజలు ఎందుకండి? ఆ విధంగా అమ్మవారు అడుగుతున్నది, నాకు మనసులో ఒక సంశయం ఉన్నది, ఎప్పటి నుంచో ఉంది ఆ అనుమానం అనేది మనసులో ఉండరాదండి. ఎందుకని? అది పెనుభూతం కనుక. అనుమానం పెనుభూతం అని అన్నారు కనుక ఆ భూతాలు బయట ఉంటే పర్వాలా, లోపల ఉంటే మహా డేంజర్, ఉండరాదు. కనుక ఎప్పటి నుంచో ఈ అనుమానం తీర్చుకోవాలి అని మనసులో ఉన్నది. ఇప్పుడు మీరు దయచేయండి, నా మీద అనుగ్రహించండి, నా అనుమానాన్ని పోగొట్టండి అంటున్నదండి. పరమశివుడండి, ఆయన జ్ఞానప్రదాత. లోకానికి జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు శివుడు. ఆ జ్ఞానము అనే టోకన్స్ అని ఇస్తారుగా, ఆ జ్ఞానం అనే టోకన్ను పట్టుకెడితే వైకుంఠంలో అది చూపిస్తే అక్కడ వైకుంఠంలోకి పంపిస్తారట మనల్ని. శ్రీమన్నారాయణమూర్తి మోక్షాన్ని ఇస్తాడు. జ్ఞానాన్ని ప్రదాత శివ, మోక్షప్రదాత విష్ణు. అలా పంచుకున్నారు ఇద్దరు, శివాయ విష్ణు రూపాయ అన్నట్టుగా. కనుక అట్టి శివ భగవానుడు ఏమి అద్భుతమైనటువంటి వర్ణన, శివస్వరూపాన్ని చెబుతున్నారండి. ఎలా కూర్చుని ఉన్నారట పరమాత్మ ఆ కైలాసంలో అంటే, హస్తే అక్షమాల, హృది కృష్ణతత్వం, జిహ్వాగ్రభాగే వరరామ మంత్రం, యన్మస్తకే కేశవపాదతీర్థం శివం మహాభాగవతం నమామి. అట్టి పరమభాగవతుడైన శివునికి నమస్కారం. ఆ శివుడు పరమభాగవతుడు. భాగవత శబ్దానికి అర్థం ఏమిటి? భక్తుడు అని అర్థం. పరమభాగవత అంటే పరమభక్త. ఎవరికి పరమభక్తుడు శివుడు? రామునికి పరమభక్తుడు. శివుణ్ణి మించిన రామభక్తుడు లేడట. మనమంతా ఆయన తర్వాతే. శివుణ్ణి మించిన వైష్ణవుడు లేడు ఇంకొకడు. అలాగే విష్ణువుని మించిన శైవుడు కూడా లేడట లోకంలో. ఇవి శాస్త్రవాక్యాలు అలా ఉన్నాయి. వారిద్దరూ అంత అన్యోన్యంగా ఉన్నారు. ఎడమొహం పెడమొహంగా లేరండి వాళ్ళు. ఆడ నీవు ఈడ నేను అట్లా లేరు వాళ్ళు. సుముఖంగా, సుముఖ ఏకదంతశ్చ కపిలో గజకర్ణక సుముఖ. సుముఖ శబ్దానికి అర్థం గణపతి. గణేశ నామాల్లో సుముఖాయ నమః. ఆయన మనకు సుముఖంగా ఉంటే ఈ కార్యక్రమాలు ఏ విఘ్నాలు లేకుండా సాగిపోతాయి, చక్కగా జయప్రదం అవుతాయి. పరమాత్మ యొక్క వైముఖ్యం ఉందనుకోండి, ఇట్లా విఘ్నాలు వచ్చి పడుతుంటాయి. ఒకవేళ ఆయన అనుగ్రహం ఉంటే ఒకటి అలా వచ్చినా అలా వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెంటనే పోతాయి. అది స్వామి యొక్క అనుగ్రహం. అందువల్ల శివస్వరూపం ఎలా ఉంది? చేతిలో అక్షమాల ఉన్నది, జపం చేస్తున్నాడు శివుడు. మనకు అనిపిస్తుంది ఆయనే దేవుడైతే ఆయన జపించేది ఎవరిని అని అంటే రాముణ్ణి. చేతిలో అక్షమాల అలా ఊహించుకోవాలి. హృది మనస్సులో కృష్ణతత్వం అంటండి శివుడికి. హృదయంలో కృష్ణతత్వము. అంతేకాక జిహ్వాగ్రభాగే నాలుక చివరలో రామమంత్రం. నిత్య జపం, రామజపం శివుడు. అంతేకాకుండా యన్మస్తకే శిరస్సు మీద శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల నుండి ఉద్భవించిన గంగ ఉన్నదే, ఆయన పాదాల్లో పుట్టిన గంగని ఈయన నెత్తిన పెట్టుకుంటున్నాడు. అంతేకాని
హే గంగ పో అవతల పో, నువ్వు ఆయన కాళ్ళల్లోంచి వచ్చావు, నిన్ను నేను నెత్తిన పెట్టుకుంటానా అనుకుంటున్నాడా? ఏమి భక్తి అండి శివునికి? మస్తకే కేశవ పాదతీర్థం. పాదతీర్థం అంటే గంగమ్మ. ఆ గంగమ్మని ఈయన నెత్తిన పెట్టుకున్నాడు. అలాంటి శివం మహాభాగవతం, పరమ భాగవతుడు నమస్కారం. ఎందుకంటే ఆ శివుని అనుగ్రహం ఉంటేనే బ్రహ్మజ్ఞానం అనేది కలిగేది ఎవరికైనా సరే. సో జ్ఞానం అని మనం కూర్చుంటున్నాంగా, భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఆయన అనుగ్రహం ఉంటేగా కలిగేది. మహానుభావ, అమ్మవారు ఒక అద్భుతమైన ప్రశ్న వేసిందే. లోకంలో అందరూ రాముని పరముడని, అద్వితీయుడని, సర్వమునకు ఆది కారణమని చెబుతూ ఉంటారే, రాముణ్ణి సేవిస్తూ ఉంటారే, అలాంటి రాముడు నిజంగా పరబ్రహ్మేనా? నాకు అనుమానం ఉంది. పార్వతీ అమ్మవారు నన్ను నమ్మమంటారా? నన్ను అంటే మీరు రామభక్తులు కదా, కనుక నేను కూడా భక్తురాల్ని కావాలి. కానీ నా మనసు అంగీకరించటల్లా. రాముడు దేవుడా? ఇద్దరు రాములు ఉన్నారా? పరబ్రహ్మస్వరూపుడైన రాముడు వేరే, ఈ దశరథ రాముడు వేరే. ఇద్దరు రాములు ఉన్నారా? ఈ ఇద్దరు ఒకరేనా? ఒకరే అని అంటే నాకు నమ్మకంగా లేదు. ఎందుకు నమ్మకం లేదో అమ్మవారు చెబుతున్నదండి భర్తకి. మహాదేవా, స్వామి, నా అనుమానానికి కారణం చెబుతున్నా వినండి. సీత రావణాసురుని చేత అపహరింపబడితే, సీత అపహరణలో, సీతా వియోగంలో విలపించాడు కదా రాముడు అని అడిగింది. రామచంద్రుడు విలపించాడు, సంతాపం చెందాడు, ఏడ్చాడు. తెలుగులో చెప్పాలంటే కొంచెం క్లాసుగా చెబితే విలపించాడు. అదేదో పెద్ద గౌరవంగా అనుకోవద్దు, ఏడ్చాడు. ఇది మాసుకు చెబితే ఏడ్చాడని చెప్పాలి. ఆశ్చర్యం కదా స్వామి, రాముణ్ణి మీరేమో భగవంతుడు అంటున్నారు, సీతావియోగంలో ఏడ్చాడు అని కూడా మీరే చెబుతున్నారు. ఏడ్చేవాడు దేవుడు అవుతాడా అని ప్రశ్న వేసింది. మంచి అనుమానమే కాదు, మనందరికీ కూడా ఉంటుంది అది. అలాగా అందరి తరఫున వకాల్తా పుచ్చుకున్నది పార్వతీదేవి స్వామివారిని అలా అడుగుతున్నది. ఆయనే పరమాత్మ పరబ్రహ్మ అయితే ఎందుకు విలపిస్తాడు? యది స్మ జానాతి కుతో విలాపః సీతాకృతే అనేన కృతః పరేణ జానాతి నైవం యది కేన సేవ్యః సమోహి సర్వైరపి జీవజాతైః. అది కాక యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి చేత ఉపదేశాన్ని పొందాడు రాముడు. ఎప్పుడండి ఉపదేశం అనేది సంభవిస్తుంది? నాకు తెలియకపోతే నేను గురువుని ఆశ్రయిస్తా ఆ విషయం తెలుసుకోవటానికి. ఎప్పుడైతే గురువుని నేను ఆశ్రయించి ఒక గురువుకి శిష్యుణ్ణి అయ్యానో నాకు జ్ఞానం లేనట్టేగా. రాముడు వశిష్ఠ మహర్షిని గురువుగా ఎంచుకున్నాడు. మహారామాయణంలో మరి ఆయనకి జ్ఞానం లేనట్టే కదా. లేని జ్ఞానాన్ని పొందటానికి వశిష్ఠ మహర్షిని గురువుగా ఆయన ఎంచుకున్నాడు. అది కాకుండా సీతా వియోగంలో విలపించాడు. ఆయన పరమాత్మ ఎట్లా అవుతాడు అలా ప్రశ్నించింది.
తవ రామ పరీక్షామి కురు తత్ర స్వయాధియ. శివపురాణం రుద్ర సంహితలో ఇంకా ఈ కథ బాగా విస్తృతంగా చెప్పాడు వ్యాసుల వారు. ఇలా అడిగి ఇప్పుడు ఇక్కడ మాత్రం ఇంత మాత్రమే ఉంది అధ్యాత్మ రామాయణంలో. దానికి శివుడు సమాధానం చెబుతాడు. పార్వతీ, నీ మనసులో సందేహం కలిగింది నిజమే, ఎవరికైనా వస్తుంది. కానీ రాముడు పరబ్రహ్మ స్వరూపమే. ఈ విలపించటం ఉన్నదే అది మాయా అన్నాడు. మానవుడుగా లోకంలోకి వచ్చాడు కనుక భార్యని ఒక దుర్మార్గుడు అపహరిస్తే ఆ భర్త ఆనందంగా ఉంటాడండి? చెప్పండి. అలాంటి వాడు ఎంత దుర్మార్గుడైతే బాధ ఉండదా? ఆ బాధను చూపించాడు పరమాత్మ. ఎట్లా? మానవుడుగా వచ్చాడు కనుక. అదంతా కూడా మాయ, అభినయం, అనుభవం కాదది. రెండు మాటలండి. అనుభవం వేరు, అభినయం వేరు. అనుభవం సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, దాన్ని కాదంటానికి వీల్లేదు. ఇది ఉన్నదే, ఇది అభినయం, నాటకం. నాటకంలో అనేక పాత్రలు వేస్తుంటారు అంతే. కానీ ఇంకా శివపురాణంలో ఈ కథ సాగిపోతుంది. ఎంతవరకు సాగింది అంటే, ఎంత చెప్పినా కూడా శివ పరమాత్మ పార్వతీ అమ్మవారికి నమ్మకం కలగల. ఏదో అపనమ్మకమే స్త్రీ స్వభావం అన్నట్టుగా అలా నమ్మల. అయితే భగవంతుడు అన్నాడు, నువ్వు పరీక్షించుకో అన్నాడు. రాముడు పరమాత్మ అవునో కాదో నువ్వే టెస్ట్ చేసుకో, పరీక్షించుకో. సిద్ధపడ్డది. రామచంద్రమూర్తిని పరీక్షించడానికి సిద్ధపడ్డది అమ్మవారు పార్వతీదేవి. నీ ఇష్టం. ఆయన ఏం చేస్తాడు? దక్షయజ్ఞానికి వెళ్ళొద్దు అన్నాడు. ఆగిందా? ఒక వ్యానిటీ బ్యాగ్ పట్టుకొని బయలుదేరిందిగా. ఏమైంది? కాలి మాడి బూడిదైపోయింది అక్కడ. మాట వినకపోతే అంతే కదా. ఆ మనసులోనే అనుకున్నాడు శివుడు, ఇది మళ్ళీ వెనక్కి రావచ్చిందా అని. అలాగే జరిగింది. ఇక్కడ కూడా పార్వతీదేవి, అది సతీదేవిగా ఉన్నప్పుడు ఆ సతీదేవుడు పార్వతి అయి పుట్టింది. ఇప్పుడు ఇక్కడ ఇంకో సందేహం. సరే అయితే పరీక్ష నీ ఇష్టం అన్నాడు. ఎలా పరీక్ష? అదే సమయంలో చూడండి, సీతాదేవి యొక్క విరహంలో రామచంద్రుడు లక్ష్మణ సమేతంగా సీతాదేవిని వెతుకుతున్నారు. ఇద్దరు సోదరులు అన్వేషణ చేస్తున్నారు. అరణ్యంలో, కొండల్లో, కోనల్లో వెతుకుతున్నారు. ఏ విధంగా? కళ్ళంబడి నీళ్లు కారుస్తున్నాడు రామచంద్రుడు, దుఃఖపడుతున్నాడు. వీరు వారు అని లేరండి. కంటికి కనిపించిన ప్రతి జంతువుని అడుగుతున్నాడు పరమాత్మ. చెట్లని, పుట్టలని, తీగలని, క్రీపర్స్. మల్లె తీగ కనిపిస్తే మల్లియలారా, మాలికలారా అని అడుగుతున్నాడు. నా సీతాదేవిని చూచారా అని. కహేవు బగోరి కహ వృషకేతు విపిన అకేలి ఫిరహి కెగి హేతు జోరి పాని ప్రభుకి న ప్రణాము పితా సమేత లిన్హ నిజనాము. అట్లా విలపిస్తూ అరణ్యంలో తిరుగుతున్నారు. రామచంద్రునికి అభిముఖంగా వచ్చింది అమ్మవారు పార్వతీదేవి. అయితే ఎలా వచ్చిందిట? సీతావేషంలో వచ్చిందిట. అది అండర్లైన్ చేసుకోవాలి మీరు. పార్వతిగా రాలా. కామరూపం అమ్మవారి కదా, శక్తి, ఆదిశక్తి అమేయాత్మ పరమ పావనాకృతి అని లలితా సహస్రం. సీతాదేవి కూడా తానేగా ఒక రకంగా శక్తే కదా. సీతావేషంలో ఎదురు వెళ్ళింది పరీక్షిద్దామని. వెంటనే పరమాత్మండి నమస్కారం పెట్టాట.
జోరిపాని ప్రభుకిన్న ప్రణాము. రెండు చేతులు జోడించి, అమ్మా మా స్వామివారు లేకుండా ఒక్కతవే వచ్చావేమిటమ్మా అని అడిగేట. అంతే, చచ్చిపోయింది. పితా సమేత తీహ నిజనాము అంటే పార్వతీ అమ్మవారి తండ్రి పేరు కలిసి వచ్చేటట్టుగా సంబోధించాడట రామచంద్రుడు ఈవిడ గారిని. ఏం పేరు చెప్పండి అది? పార్వతీదేవి ఆయన తండ్రి పేరు ఆమెలో కలిసి వచ్చేటట్టుగా ఆవిడకు ఒక పేరుంది. కాత్యాయని కాదు, దాక్షాయణి. దాక్షాయణి దక్షుడు కదా తండ్రి, దక్షపుత్రిక కనుక దాక్షాయణి. ఇప్పుడు సతీదేవి అవతారంలో. ఇప్పుడండి సీతాదేవికి ఈ హిమవంతుని యొక్క కుమార్తె సతీ సమయంలో జరిగినటువంటి కథ ఇది. అప్పుడు దాక్షాయణి. ఓ దాక్షాయణి అని నీకు నమస్కారం అమ్మా అన్నట రాముడు. అనేప్పటికీ బిక్క చచ్చిపోయింది. ఇప్పుడు ఏ మొహంతో మళ్ళీ శివుడి దగ్గరికి భర్త దగ్గరికి వెళుతుందండి? ఆయన అడుగుతాడు, ఏమే పరీక్షించి వచ్చావా, ఏం జరిగింది అని. ఏం చెప్తుంది చెప్పండి? అక్కడ అబద్ధం చెప్పింది, నేనేం పరీక్షించలేదు. అంటే చేసిన పని కప్పిపుచ్చుకోవటానికి అసత్యం, అబద్ధం. నమస్తే దక్షతనయే నమస్తే శంభుభామిని కిమర్థం ధూర్జటీం దేవం త్యక్త్వా భ్రమసి కాననే. అలా అడిగాడు రాముడు. నా ఆరాధ్య దైవము శివుడు లేకుండా అమ్మా నువ్వు ఒంటరిగా ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు? ఓ దక్ష కుమార్తె నీకు నమస్కారం అన్నాడు.